నమస్తే. ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని లక్షల మందిని ఒక పరిపూర్ణమైన యాత్ర చేయించగలిగింది ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్రయాసలు కూర్చున్నా కూడా ఎవరైతే ప్రయాణికులు ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా సంపూర్ణమైన యాత్ర చేయించగలిగింది ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ముక్తినాథ్ యాత్ర చేయాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ముక్తినాథ్ యాత్రకు కంప్లీట్‌గా ముక్తినాథ్ యాత్ర చూడాలి అని అంటే మనం ఎన్ని రోజులు టైం కేటాయించాల్సి ఉంటుంది. మరి ముక్తినాథ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదేమో అని అనుకుంటూ ఉంటారు చాలామంది. నిజమేనా, వాస్తవమేనా? అండ్ దీనికి ముక్తినాథ్ యాత్రకు సంబంధించి ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎటువంటి ప్రత్యేకమైన సదుపాయాలు అందిస్తోంది? కొంతమంది బై రోడ్ వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటారు, అండ్ కొంతమంది నడిచి కూడా వెళ్ళాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. మరి ఎవరెవరు అసలు ముక్తినాథ్ యాత్రకు వెళ్ళడానికి అర్హులు? ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మేనేజర్ జశ్వంత్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి జశ్వంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే. ముక్తినాథ్ యాత్ర ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా వరకు నడక మార్గం కూడా ఉంటుంది. కొంతమంది ఫ్లైట్లో వెళ్ళాలి అని ఆశపడుతూ ఉంటారు, కొంతమంది బడ్జెట్ తక్కువలో కావాలనుకున్న వాళ్ళు ట్రైన్స్లో, ఇట్లా రకరకాలుగా రవాణా సదుపాయాలు చూస్ చేసుకుంటూ ఉంటారు. కంప్లీట్గా ముక్తినాథ్ యాత్ర చేయాలి అని అంటే ఎంత టైం కేటాయించాల్సి ఉంటుంది? అండ్ చాలామంది చాలా బడ్జెట్ ఎక్కువైపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు. ముక్తినాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏమేం ప్లేసెస్, అంటే ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి వెళ్తే ముక్తినాథ్లో మీరు చూయించే ప్లేసెస్ ఏంటి? మీరు అన్నట్టుగా ముక్తినాథ్ యాత్ర అండి అంత ఈజీగా చేసే యాత్ర కాదనమాట. ఎందుకంటే చాలా హై యాటిట్యూడ్లో టెంపుల్ అనేది ఉందన్నమాట. సో ముక్తినాథ్ అంటే ముక్తిని ప్రసాదించే దేవుడు అనమాట. సో అక్కడికి చేరుకోవాలి అంటే ముక్తినాథ్కి సుమారుగా మనము మన ఇండియా నుంచి క్రాస్ చేసి నేపాల్ వెళ్ళి, సో నేపాల్లో కూడా పోఖ్రా అనేది బేస్ క్యాంప్ అనమాట. ఈ ముక్తినాథ్ వెళ్ళాలి అనుకుంటే మనం ఎటు సైడ్ నుంచి వెళ్ళినా మనము బై రోడ్, అంటే ఇండియా నుంచి నేపాల్కి బై రోడ్లో వెళ్ళినా, లేదంటే డైరెక్ట్ మనం కాఠ్మండు వరకు ఫ్లైట్లో వెళ్ళినా, సో ఎటు వెళ్ళినా సరే పోఖ్రా అనే ప్లేస్కి కంపల్సరీ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో పోఖ్రా నుంచి ముక్తినాథ్ అనేది సుమారుగా మనకు 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో అక్కడ మనకి ముక్తినాథ్ వెళ్ళాలి అనుకుంటే ఒకటి చార్టెడ్ ఫ్లైట్లో వెళ్ళాలి, లేదంటే బై రోడ్ వెహికల్స్లో వెళ్ళాలన్నమాట. సో ముందేంటంటే ఈ చార్టెడ్ ఫ్లైట్స్ అనేది చాలా తక్కువ శాతం ఫ్లయింగ్ ఉంటుందన్నమాట. ఎందుకంటే కేవలం ఒక 3 అవర్స్, మార్నింగ్ 6 o'clock నుంచి 9 లేదా 10 o'clock వరకు మాత్రమే ఈ ఫ్లయింగ్ అనేది ఉంటుంది. అది కూడా వెదర్ పూర్తిగా సపోర్ట్ చేస్తేనే. ఎందుకంటే మనకి పోఖ్రాలో క్లియరెన్స్ ఉండాలి, అలాగే ల్యాండింగ్ ఎక్కడైతే అవుతుందో జంసమ్ అనే ప్లేస్లో అక్కడ క్లియరెన్స్ ఉండాలి. సో 2 దగ్గర క్లియరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ చార్టర్డ్ ఫ్లైట్ అనేది ఫ్లై అవుతుంది అనమాట. సో కాబట్టి ఈ ఫ్లయింగ్ అనేది చూసుకుంటే మనం డైలీ ఫ్లయింగ్ జోన్ చూసుకుంటే చాలా తక్కువ శాతం ఉంటుందన్నమాట. సో అందుకు కాబట్టి మనం లాస్ట్ 2 years నుంచి కూడా ఈ చార్టర్డ్ ఫ్లైట్ అనేది కాకుండా ముక్తినాథ్ వెళ్ళేటువంటి ప్రతి పిలిగ్రిమ్కి కూడా మనము బై రోడ్ ద్వారా తీసుకెళ్తున్నామండి. ఎందుకంటే రోడ్స్ అనేది గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా డెవలప్ చేశారు. సో వెళ్ళడానికి కేవలం ఒక 5 to 6 hours జర్నీ అండి. పోఖ్రా నుంచి మనం స్టార్ట్ అవుతే ముక్తినాథ్ రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం అంటే 5 to 6 hours జర్నీ అనమాట. సో అలాగా అర్లీ మార్నింగ్ మనం స్టార్ట్ అవుతే ముక్తినాథ్ వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ చేయాల్సినటువంటి స్నానాలు, పూజలు అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రిటర్న్ బ్యాక్ ఈవినింగ్ అంతా వచ్చేయచ్చు అనమాట. సో అందుకు కాబట్టి మనం ముక్తినాథ్ ప్యాకేజ్లో మ్యాక్సిమం మనం బై రోడ్ తీసుకెళ్తున్నాము. బై రోడ్ కూడా ఎలా అంటే ఏదో పెద్ద వెహికల్ అరేంజ్ చేసి 10 మంది 12 మంది కాకుండా 4గురికి ఒక వెహికల్ అండి, స్కార్పియో వెహికల్. నార్మల్గా ఏంటంటే జనరల్ అందరినీ కూడా అక్కడ లోకల్ వాళ్ళు అయితే మాత్రం 6 members 7 members కూడా ఆ వెహికల్స్లో తీసుకెళ్తారు. బట్ మనం అలా కాకుండా కస్టమర్ కంఫర్ట్గా వెళ్ళాలి, చాలా ఈజీగా వెళ్ళి ఈజీగా రావాలన్న ఉద్దేశంతో ఒక వెహికల్లో 4గురిని మాత్రమే పంపిస్తున్నాం అనమాట. సో అందుకు కాబట్టి ముక్తినాథ్ యాత్ర చేయడానికి ఆ పీరియడ్లో, ఎందుకంటే 5 hours జర్నీ చేశామన్న వాళ్ళకి ఈ టైట్నెస్ అనేది ఉండదన్నమాట. సో చాలా ఈజీగా వెళ్ళి ముక్తినాథ్ దర్శనం చేసుకొని రిటర్న్ బ్యాక్ వచ్చేయచ్చు. ఎందుకంటే ముక్తినాథ్ వన్స్ మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత ఒక 1.5 kilometer మనకి నడిచేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఈ 1.5 kilometer కూడా మనకు అక్కడ డోలీలు దొరుకుతున్నాయి, అలాగే గుర్రాలు దొరుకుతున్నాయి అనమాట. సో పైకి వెళ్ళిన తర్వాత ముక్తినాథ్కి అక్కడ మనకు గండకీ నది ప్రవాహం అనేది అక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ వరకు ఉంటుందన్నమాట. సో టెంపుల్ దగ్గర ఏంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి 108 గోముఖాలు ఉన్నాయన్నమాట. సో ఆ ప్రవాహం అనేది టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ 108 గోముఖాల ద్వారా వాటర్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళే ప్రతి పిలిగ్రిమ్ కూడా ఆ 108 గోముఖాలలో స్నానం చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి
గుండాలు ఉన్నాయన్నమాట. సో 2 రకాలైనటువంటి గుండాలు ఉన్నాయి. సో వాటిలో కూడా స్నానం ఆచరించి అక్కడ చేయాల్సినటువంటి పూజా కార్యక్రమం అన్నీ చేసుకొని పక్కనే మనకు ముక్తినాథ్కు కేవలం ఒక 100 మీటర్ల డిస్టెన్స్లోనే జ్వాలాముఖి టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి జ్వాలాముఖి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని రిటర్న్ బ్యాక్ అనేది వస్తూ ఉంటారనమాట. సో ఈ ముక్తినాథ్ యాత్రకి సంబంధించి మన దగ్గర ఏంటంటే అండి, ఆ ఒక ముక్తినాథే కాకుండా అంత దూరం మనం నేపాల్ వెళ్తున్నాం కనుక సో నేపాల్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ లైక్ పోఖ్రాలో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్, వింధ్యవాసిని టెంపుల్, తర్వాత వారాహి టెంపుల్, గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్, దేవీస్ ఫాల్స్, సో అక్కడ ఉన్న పోఖ్రాలో అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకోవడము, అలాగే మనోకామనాదేవి టెంపుల్, కాఠ్మండులో ఉన్నటువంటి పశుపతినాథ్, గృహేశ్వరి టెంపుల్, జల్నారాయణ టెంపుల్, అలాగే జనక్పూర్. సో అక్కడ నేపాల్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని మనము ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేస్తున్నాం అనమాట. సో అలాగే మనకి కాఠ్మండు రీచ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ ఫ్లైట్ అనేది లేదనమాట. సో అందుకు కాబట్టి హైదరాబాద్ నుంచి చూసుకుంటే అందుకు కాబట్టి మనం ఏంటంటే అప్ టు లక్నో వరకు ఫ్లైట్ వెళ్ళి, అంటే మనం డొమెస్టిక్ ఫ్లైట్సే అండి, ఇండియాలోనే మనం ఉన్న డెస్టినేషన్ నుంచి లక్నో వరకు ఫ్లైట్ వెళ్ళి లక్నో సరౌండింగ్స్ ఉన్నటువంటి టెంపుల్స్ కవర్ చేసుకుంటా బై రోడ్ అనమాట. అంటే ఇండియా నుంచి నేపాల్కి మనం బై రోడ్ ద్వారా ఎంటర్ అయ్యి నేపాల్లో ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ని కవర్ చేసుకొని ఇంకో సైడ్ నుంచి మళ్ళీ మనం ఇండియాలోకి ఎంటర్ అయ్యి రిటర్న్లో వారణాసి కూడా కవర్ చేసుకొని వారణాసి నుంచి రిటర్న్ ఫ్లై అనేది పెడుతున్నాం అనమాట. సో ఈ ప్యాకేజ్లో ముఖ్యంగా ప్లేసెస్ చూసుకుంటే నైమిషారణ్యము, అయోధ్య, లుంబిని బుద్ధుని యొక్క బర్త్ ప్లేస్, అలాగే పోఖ్రా, ముక్తినాథ్, మనోకామనాదేవి, కాఠ్మండు అంటే పశుపతినాథ్ టెంపుల్, అలాగే జనక్పూర్, వారణాసి. సో ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేస్తున్నాము. ఈ డ్యూరేషన్ కూడా ఏంటంటే ఎక్కువ ప్లేసెస్ ఉండడం వల్ల ఎక్కడ మనం నైట్ జర్నీస్ ప్రిఫర్ చేయమండి. మ్యాక్సిమం అన్నీ కూడా డే జర్నీసే ఉంటాయి. ప్రతి దగ్గరలో మంచి రెస్ట్ ఉంటుందన్నమాట వెళ్ళేటువంటి పిలిగ్రిమ్స్కి. సో అందుకు కాబట్టి 12 nights 13 days టూర్ అనేది ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఎక్కడ నైట్ జర్నీస్ ఉండవు కాబట్టి ఎక్కడ టైర్డ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అలాగే కంప్లీట్ ట్రిప్ అంతా కూడా బస్ ఉంటుందన్నమాట. సో మంచి లగ్జరీ బస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. లక్నో నుంచి స్టార్ట్ అయ్యి రిటర్న్ బ్యాక్ మళ్ళీ వారణాసి వచ్చేంత వరకు కూడా మంచి లగ్జరీ బస్ ఉంటుంది. వాళ్ళతో పాటు అంటే ప్రతి గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ వెళ్తారు, అలాగే ఒక సపోర్టింగ్ మేనేజర్ వాళ్ళతో పాటు ఉంటారు, ప్లస్ ఒక కిచెన్ టీమ్ కూడా ఫాలో అవుతుంది అనమాట. సో మనం నేపాల్ వెళ్తున్నాము, సో అక్కడ ఫుడ్ తినాలా అన్న భయం కూడా అవసరం లేదు. కంప్లీట్గా మన తెలుగు భోజనమే వేడివేడిగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, అది పోఖ్రా వెళ్ళినా, కాఠ్మండు వెళ్ళినా, లేదా ముక్తినాథ్ వెళ్ళినా కంప్లీట్గా మన కిచెన్ టీం వాళ్ళతో పాటు ఫాలో అవుతారు. వాళ్ళకి కావాల్సినటువంటి 3 times ఫుడ్ అండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, కంప్లీట్ హాట్ సర్వింగ్ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ 13 days టూర్లో ఎక్కడ సిక్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉండదు. చాలా ఈజీగా ముక్తినాథ్ యాత్ర చేసి రిటర్న్ బ్యాక్ అనేది వెళ్తూ ఉంటారనమాట. అలాగే ఈ ముక్తినాథ్కి సంబంధించి బ్యాచెస్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మన దగ్గర ఒక ఫిక్స్ డిపార్చర్ ఉంటుందండి. అలాగే ఇండివిజువల్గా కస్టమైజ్ చేసుకొని ఎవరైనా సరే ముక్తినాథ్ యాత్ర వెళ్ళాలి అనుకుంటే మాత్రం షార్ట్ ట్రిప్స్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఈ 13 days ట్రావెల్ కాకుండా 6 daysలో వెళ్ళాలనుకుంటే 6 daysలో వెళ్ళొచ్చు. లేదు ఒకవేళ 8 daysలో ట్రావెల్ చేయాలనుకుంటే కూడా 8 daysలో ట్రావెల్ చేయొచ్చు. అలాగే అక్కడ మనకి ఇంటర్నల్గా కొన్ని ఫ్లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మనం బై రోడ్ వెళ్తామో, అంటే ఇండియా నుంచి నేపాల్కి బై రోడ్ వెళ్తామో, లుంబిని చూసుకున్న తర్వాత భైరవా నుంచి పోఖ్రాకి మనకు ఫ్లైట్ ఉంది, పోఖ్రా నుంచి కాఠ్మండు ఫ్లైట్ ఉంది, కాఠ్మండు నుంచి జనక్పూర్కి ఫ్లైట్ ఉందన్నమాట. సో ఇలాగా ఎవరైనా సరే కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మాకు జర్నీస్ ఉండకూడదు అంటే మాత్రం మనం ఇంటర్నల్గా అన్ని ఫ్లైట్స్ కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా కస్టమైజ్ చేసుకొని ప్యాకేజెస్ రెగ్యులర్గా రన్ అవుతున్నాయండి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఏంటంటే 8 మంది 10 మంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి మాకు ఇలా ఫ్లైట్స్ ప్యాకేజ్ కావాలి, కస్టమైజ్ చేసుకొని మాకు కావాల్సినటువంటి డేట్లో వెళ్తాము అని చెప్పనేసి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఒక 4 లేదా 5 బ్యాచ్లు వెళ్తూనే ఉన్నారనమాట. సో ఇలా వెళ్ళిన వాళ్ళకు కూడా ఏంటంటే అక్కడ లోకల్గా మా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా ముక్తినాథ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము, వాళ్ళు రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టూర్లో వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అన్న దాని గురించి అక్కడ ఉన్నటువంటి మా లోకల్ టీము వాళ్ళకి క్లియర్ గైడెన్స్ అనేది ఇస్తారనమాట. సో కాబట్టి 10 మంది ట్రావెల్ చేశారు, వాళ్ళతో పాటు ఒక మేనేజరు లేడు అన్న భావన వాళ్ళకి లేకుండా అక్కడ ఉన్నటువంటి మా లోకల్ టీం వాళ్ళకి కంటిన్యూ సపోర్ట్ అనేది ఇస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ నుంచి అంటే మన హెడ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళతో ఫోన్ ద్వారా మానిటర్ చేస్తూనే ఉంటారనమాట. ఓకే అండి, నిజంగా చాలా టఫెస్ట్ అయిన ఈ 13 రోజుల ముక్తినాథ్ యాత్రని ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఎంత ఈజీ చేస్తున్నారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.
సో చూశారు కదా, ముక్తినాథ్ యాత్ర మీరు చేయాలి అనుకున్నట్లయితే 13 రోజుల టైం కేటాయించాల్సి ఉంటుంది. అప్పుడే ఒక పరిపూర్ణమైన ముక్తినాథ్ యాత్రను మీరు చేయగలుగుతారు. మరి అది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా మీరు ముక్తినాథ్ యాత్ర చేయాలి అనుకుంటున్నారా? టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? అండ్ ముక్తినాథ్ యాత్రకు సంబంధించి మరికొన్ని డౌట్స్ మీకున్నాయా? క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని ముక్తినాథ్ యాత్రకు టికెట్స్ బుక్ చేసుకోండి. నమస్తే.